జేఎన్టీయూ అనంతపూర్ 3-1 బీటెక్ సంబంధించిన ఈసీది ఏదైతే ఉందో R23 రెగ్యులేషన్ వాళ్ళ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్ పెట్టేసిన. ఇక ఇప్పుడు ట్రిపుల్ఈలోకి దిగుదాం. సిఎస్సి కావాలంటే మీరు ఖచ్చితంగా అయితే ఇన్స్టాగ్రామ్లో సిలబస్లు పంపించండి. దొరకలేదు నాకు పీడిఎఫ్స్. ఓకేనా, టోటల్ 3-1 పంపిస్తే నేను కొట్టేస్తాను. ఇక ఈ ట్రిపుల్ఈలో R23 3-1 బీటెక్లో సో పవర్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది, ప్రొఫెషనల్ కోర్ అండి, R23 రెగ్యులేషన్ వాళ్ళది. సో దాని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు, టిప్స్ అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే కొన్ని కామన్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఇది రెండో సబ్జెక్ట్ ఇందులో. ఇప్పుడు ఈసీకి ట్రిపుల్ కలిపి ఉంది చూసారా, సిఎస్సికి అనుకుంటే అది కూడా పెడతాను, ఇంట్రడక్షన్ టు అది ఉంది కదా. సో ఇక దీని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే 5 యూనిట్స్ ఉన్నాయి కదా. యూనిట్ 1 వచ్చేసరికి ఏంట్రా బాబు అంటే పవర్ ఎలక్ట్రానిక్స్లో పవర్ స్విచ్చింగ్ డివైజెస్. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సో షార్ట్ క్వశ్చన్స్ అనుకోండి, థైరిస్టర్ సింబలో, మాస్ఫెట్ సింబలో, డయోడ్ సింబలో గీమంటారు. ఓకేనా. అయితే ఇక్కడ ఎక్కువ శాతం ఐజీబీటీ కానీ, మాస్ఫెట్ కానీ, జీటీఓ కానీ సింబల్స్ గీమని చెప్పేసి అడుగుతాడు షార్ట్ క్వశ్చన్స్. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే మీరు వచ్చేసరికి ఈ వోల్టేజ్ అండ్ కరెంట్ కమ్యూటేషన్ ఆఫ్ ఏ థైరిస్టర్ ఏదైతే ఉందో దాని మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఐజీబీటీ కానీ, మాస్ఫెట్ కానీ విఐ క్యారెక్టరిస్టిక్స్తో సహా ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఏబి క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాటిల్లో సో వచ్చేసరికి ఏమడుగుతాడంటే గ్యాలియం నైట్రేట్ గురించి, సిలికాన్ కార్బైడ్ డివైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఏబి కింద ఇస్తాడు. 2 ఇది ఫస్ట్ యూనిట్. ఇక సెకండ్ యూనిట్ చూశారు, రెక్టిఫైయర్స్ అనమాట. సో రెక్టిఫైయర్స్లో వచ్చేసరికి ఏమడుగుతాడంటే షార్ట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మాత్రం సర్క్యూట్ డయాగ్రామ్స్ గీయమంటాడు. రెక్టిఫైయర్ అంటే ఏంటంటాడు. ఓకేనా. అయితే ఇక ఫార్ములాస్ ఉంటాయి కదా, వోల్టేజు, యావరేజ్ డిఈసి వోల్టేజు, యావరేజ్ పవర్ ఇలాంటివి. సో అవి రాయమని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి నాకు తెలిసి సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ విత్ కన్స్ట్రక్షన్ డయాగ్రామ్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్తో కలిపి అది కానీ, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ కానీ ఇస్తాడు. ఎక్కువ శాతం ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ ఇస్తాడు, ఎప్పుడో కేసులో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఫుల్ బ్రిడ్జ్ థైరిస్టర్ రెక్టిఫైయర్ విత్ ఆర్ లోడ్ అండ్ హైలీ ఇండక్టివ్ లోడ్లో నాకు తెలిసి ఈజీగా ఇస్తేనేమో ఆర్ లోడ్ ఇస్తాడు, కష్టంగా ఇస్తే హైలీ ఇండక్టివ్ లోడ్ ఇస్తాడు. ఎందుకంటే వేవ్ ఫార్మ్స్ మారిపోతాయి కదా. సో వేవ్ ఫార్మ్స్ గీయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి, అడ్వాంటేజెస్ రాయాలి, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ రాయాలి, డిసడ్వాంటేజెస్ రాయాలి, వాటి అప్లికేషన్స్ కూడా రాయాలి, వేవ్ ఫార్మ్స్తో సహా ఉండాలి. అప్పుడే మీకు మార్కులు పడతాయి. ఇక 3 ఫేజ్ ఫుల్ బ్రిడ్జ్లో వచ్చేసరికి ఎక్కువ శాతం కూడా ఆర్ లోడ్తోనే ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. దానికి కూడా సేమ్ వేవ్ ఫార్మ్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, సర్క్యూట్ డయాగ్రామ్, ఆర్డర్ మీరు పెట్టుకోండి. మీకు తెలుసు ఆర్డర్, సర్క్యూట్ డయాగ్రామ్ ఫస్ట్, తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషను, ఆ తర్వాత వేవ్ ఫార్మ్స్, ఆ తర్వాత అడ్వాంటేజెస్, ఆ తర్వాత డిసడ్వాంటేజెస్, ఆ తర్వాత అప్లికేషన్స్. సో అందుట్లో ఎక్కువ శాతం నాకు తెలిసి మీకు ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, పవర్ ఫ్యాక్టర్ కనుక్కోవటం, ఓకేనా, లేకపోతే ఫిల్టర్ కెపాసిటెన్స్ అలాంటివి, లేకపోతే యావరేజ్ డీసీ వోల్టేజు, యావరేజ్ పవరు ఇలాంటివి కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట మీరు ప్రాబ్లమ్స్. డ్యూయల్ కన్వర్టర్ మీద కూడా ఇస్తాడండి ఎక్కువ శాతం, థియరీ ఇస్తాడు డ్యూయల్ కన్వర్టర్స్ మీద. ఓకేనా. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే డీసీ టు డీసీ కన్వర్టర్స్. సో ఇందుట్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డ్యూటీ రేషియో అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్ట్రాటజీస్ అని చెప్పేసి అడుగుతాడు. రైట్ ద యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ బక్ కన్వర్టర్ లేకపోతే బూస్ట్ కన్వర్టర్ అని చెప్పేసి అడుగుతాడు. బక్ బూస్ట్ ఇవ్వడండి షార్ట్ క్వశ్చన్స్లో, ఎక్కువ శాతం ఇవ్వడం. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి డ్యూటీ రేషియో కానీ లేకపోతే కంట్రోల్ స్ట్రాటజీస్ కానీ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక హౌ డూ యూ కంట్రోల్ డ్యూటీ రేషియో అని చెప్పేసి అడుగుతాడు. ఒప్టైన్ ది యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ బక్ కన్వర్టర్, బక్ బూస్ట్ కన్వర్టర్, బూస్ట్ కన్వర్టర్, ఈ మూడిట్లో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడండి. డెరివేషన్ ఉంటుంది యావరేజ్ పవర్. ప్రాబ్లం ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకేనా.
వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డీసీ టు డీసీ కన్వర్టర్స్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అవన్నీ కూడా ఇస్తాడు. చాపర్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ చాపర్స్ వేర్ దేర్, ఇలా. ఇక యూనిట్ 3 అది. సో యూనిట్ 4 చూసుకుంటే ఇన్వర్టర్స్. సో ఇందుట్లో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ మెంట్ బై ఇన్వర్టర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వోల్టేజ్ కంట్రోల్ టెక్నిక్స్ ఫర్ ఇన్వర్టర్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ పల్స్ విత్ మోడ్యులేషన్ టెక్నిక్స్ అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే 3 ఫేజ్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్, బ్రిడ్జ్ ఇన్వర్టర్ గురించి అడుగుతాడండి ఖచ్చితంగా. అది 180 degrees అయినా కావచ్చు, 120 degrees అయినా కావచ్చు. ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్స్ ఇవన్నీ చూసుకోండి, కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ కానీ ఇవన్నీ కూడా. ఓకేనా. సో అయితే ఇందుట్లో ఎక్కువ శాతం నాకు తెలిసి ఫోర్స్డ్ కంప్యూటేషన్ సర్క్యూట్స్ ఫర్ బ్రిడ్జ్ ఇన్వర్టర్స్ మీదే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత వోల్టేజ్ కంట్రోల్ టెక్నిక్స్ ఫర్ ఇన్వర్టర్స్, ఆ తర్వాత పల్స్ విత్ మోడ్యులేషన్ టెక్నిక్స్, వీటి మీద ఇస్తాడు. ఇది యూనిట్ 4. యూనిట్ 5 చూసుకుంటే ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ అండ్ సైక్లో కన్వర్టర్స్. ఇందుట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఫేజ్ కంట్రోల్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత డ్రా ది సర్క్యూట్ ఫర్ స్టెప్ అప్ సైక్లో కన్వర్టర్, లేదా స్టెప్ డౌన్ సైక్లో కన్వర్టర్, లేదా వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ట్రయాక్. లోడ్స్ ఆర్ లోడ్ ఇవ్వచ్చు, ఆర్ఎల్ లోడ్ ఇవ్వచ్చు, అలా. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూసుకుంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అని చెప్పేసి వాట్ అడ్వాంటేజెస్, వాట్ డిసడ్వాంటేజెస్, వాట్ అప్లికేషన్స్ ఇవన్నీ అడుగుతాడండి. ఇక సింగిల్ ఫేజ్ 2 SCRs ఇన్ యాంటీ ప్యారలల్ మీద ఖచ్చితంగా అయితే ఆర్ఎల్ లోడ్తో అడుగుతాడు. డిఫైన్ ట్రయాక్, లేదా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ట్రయాక్ విత్ ఆర్ లోడ్ అని చెప్పేసి అడుగుతాడు. డెరైవ్ ది ఆర్ఎంఎస్ లోడ్ వోల్టేజ్, కరెంట్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఈక్వేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు. వేవ్ ఫార్మ్స్ ఇవన్నీ గీయాలి, ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు. ఇక ఆ తర్వాత సైక్లో కన్వర్టర్ అంటే ఏంటి, షార్ట్ క్వశ్చన్. ఇక హౌ మెనీ టైప్స్ ఆఫ్ సైక్లో కన్వర్టర్స్ వేర్ దేర్, సో కాన్ఫిగరేషన్స్లో. అయితే ఇందుట్లో ఎక్కువ శాతం మిడ్ పాయింట్ కనెక్షన్ టైప్ సైక్లో కన్వర్టర్ మీద ఇస్తాడండి. బ్రిడ్జ్ కనెక్షన్స్ ఎప్పుడో ఇస్తాడు. ఇక అందుట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ సైక్లో కన్వర్టర్స్లో రెండిట్లో ఒకటి ఖచ్చితంగా దిగుతుంది క్వశ్చన్. ఓకేనా. అది ఆర్ లోడే కావచ్చు, ఇండక్టివ్ లోడే కావచ్చు. నాకు తెలిసి పైన కనుక ఆర్ లోడ్ ఇస్తే కింద ఇండక్టివ్ లోడ్ ఇస్తాడు, పైన ఇండక్టివ్ లోడ్ ఇస్తే ఇక్కడ ఆర్ లోడ్ ఇస్తాడు. ఓకేనా. అక్కడ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ రాయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ వేయాలి, వేవ్ ఫార్మ్స్ రాయాలి, అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ కూడా చూపించాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంట్రా బాబు అంటే, పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది స్కోరింగ్ సబ్జెక్టు. మీరు ఎంత రాస్తే అంత స్కోరింగ్ అనమాట. అయితే జేఎన్టీయూ పేపర్ వాల్యుయేషన్ టఫ్గా ఉంటుంది కాబట్టి, స్ట్రిక్ట్గా ఉంటుంది, టఫ్గా నేను స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి సర్క్యూట్ డయాగ్రామ్ నేర్చుకోండి, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ నేర్చుకోండి, అప్లికేషన్స్ నేర్చుకోండి, అడ్వాంటేజెస్ నేర్చుకోండి, డిసడ్వాంటేజ్ నేర్చుకోండి, వేవ్ ఫార్మ్స్ నేర్చుకోండి, అంతే. ఇక డెరివేషన్స్ పరంగా చూస్తే వోల్టేజ్, కరెంట్, పవర్, పవర్ ఫ్యాక్టర్, అది యావరేజే కావచ్చు, డీసీఏ కావచ్చు, ఏదైనా కావచ్చు. వోల్టేజ్, కరెంటు, పవర్లో పవర్ ఫ్యాక్టర్ అంటే మీకు తెలియదు కాదుగా. ఆర్ఎల్ లోడ్కి కనుక్కోవడం కష్టం అండి ఈక్వేషన్స్. ఆర్ లోడ్ కనుక్కోవడం చాలా ఈజీ, ఎందుకంటే ఇండక్టివ్ పార్ట్ ఉండదు కాబట్టి. ఓకేనా. ఆర్ లోడ్కి డెరివేషన్ ఈజీగా ఉంటాయి. ఆర్ఎల్ లోడ్ కానీ ఆర్సీ లోడ్ లేదనుకుంటా మీకు, ఇండక్టర్ కెపాసిటీ ఉంటే కొంచెం డెరివేషన్ పార్ట్ కష్టం అవుతుంది. ఓవరాల్గా ఇది.